హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు మాసం. మీరు చూస్తున్నారు మూషాటిక్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో వ్యూస్ ఏ విధంగా పెంచుకోవాలో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యూట్యూబ్లో వచ్చేసి చాలామంది వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ వీడియోస్ అయితే చేస్తున్నారు. కానీ చాలామంది వ్యూస్ అయితే రావడం అయితే లేదని చాలామంది చెప్పడం జరుగుతుంది. చాలామందికి వచ్చేసి ఒక 100 కిందనే మనకు వ్యూస్ అయితే వస్తున్నాయి. ఈ వీడియో వచ్చేసి నేను యూట్యూబ్లో వ్యూస్ ఏ విధంగా పెంచుకోవాలో నేను వచ్చేసి మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకేం రోజు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను మా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో అంతా లైక్ చేయండి. ఇంకేం రోజు ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్లో వ్యూస్ పెరగాలంటే మన యొక్క థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టివ్గా అయితే ఉండాలి. చాలా థంబ్నెయిల్ వచ్చేసి మెయిన్ వచ్చేసి థంబ్నెయిల్ అయితే చాలా బాగా అయితే ఉండాలి. అంటే మనకు ఒక వ్యూవర్ మన థంబ్నెయిల్ చూసాడంటే ఆ థంబ్నెయిల్ ఖచ్చితంగా క్లిక్ చేసే విధంగా అయితే ఉండాలి. థంబ్నెయిల్ ఒకవేళ బ్యాడ్గా ఉంటే మనకైతే వ్యూస్ అయితే రావు. ఓకే ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో మనం ఎలాగ పెట్టాలంటే లోపల ఏముందో మనకు అర్థమయ్యే విధంగా ఉండాలి. అదేవిధంగా వీడియోలో ఏముందో కూడా మనకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా అయితే ఉండాలి. మొత్తం మ్యాటర్ మొత్తం థంబ్నెయిల్ అయితే ఉండకూడదు. అంటే మన వీడియోలో ఉన్న మెయిన్ టాపిక్ వచ్చేసి మనకు థంబ్నెయిల్ అయితే ఉండకూడదు. అంటే మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ నేను వ్యూస్ గురించి చెప్తున్నాను, వ్యూస్ ఏ విధంగా పెరగాలో అది వచ్చేసి నేను డైరెక్ట్గా ఆ ట్రిక్ అనేది నేను థంబ్నెయిల్ ఇస్తే వ్యూవర్స్ అనేది మనకు కేవలం థంబ్నెయిల్ చూస్తారు, వీడియో అయితే చూడాడు. ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు థంబ్నెయిల్తో పాటు టైటిల్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా టైటిల్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మనకు తెలుగులో ఇస్తే తెలుగులో ఇవ్వాలి, లేకుంటే ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో ఏదో ఒక టైటిల్ అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే ఇవ్వాలి. టైటిల్కి థంబ్నెయిల్కి మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఉండాలి. ఒకవేళ మిస్ మ్యాచింగ్ అయిందంటే మనకైతే వ్యూస్ అయితే రావు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సపోజ్ నేను మన థంబ్నెయిల్ వచ్చేసి వ్యూస్ పెంచుకోవడం ఇలానైతే నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ అని నేను టైటిల్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వకుంటే వ్యూస్ అయితే రావు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టైటిల్ థంబ్నెయిల్ మనకు మ్యాచ్ అయితే కావాలి ఫ్రెండ్స్. టైటిల్ థంబ్నెయిల్ వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి 2 ఐటమ్స్ వచ్చేసి మనకు బాగా అయితే ఉండాలి. టైటిల్ బాగుండాలి, అదేవిధంగా థంబ్నెయిల్ బాగుంటే మనకు వచ్చేసి వ్యూవర్ అనేవాడు మనకు వచ్చి థంబ్నెయిల్ టైటిల్ చూసేది మెయిన్. అవి రెండు చూసి మనకు వీడియో అయితే క్లిక్ చేస్తాడు. థంబ్నెయిల్ బాగుంటే మనకు ఆడియన్స్ వచ్చేసి క్లిక్ చేసి మనకు వీడియో చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ బాగుంటే మనకు వచ్చేసి వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ అంటే మనకు థంబ్నెయిల్ అనేది బాగుండాలి. థంబ్నెయిల్ ఒక 100 మందికి యూట్యూబ్ చూపించింది అనుకోండి, ఆ 100 మందిలో ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనే దాన్ని మనకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని అంటారు. ఇప్పుడు దాదాపు 100 మందిలో మనకు 10 మంది కానీ క్లిక్ చేస్తే ఆ 10% ఉంటుంది. లేదా అందులో ఒక 10 మంది లేదా 20 మంది క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఒక 10 లేదా ఒక 15 అయితే మనకైతే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అయితే ఉంటుంది. అంటే మనకు వచ్చేసి మన వీడియో యొక్క ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చేసి ఒక 6% కన్నా ఎక్కువగా ఉంటే మనకు వచ్చేసి వ్యూస్ అయితే వస్తాయి. 6% కన్నా మనకు ఒక 15% లేదా 20% కానీ ఉంటే ఖచ్చితంగా మనకు వీడియో అనేది వైరల్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది బాగా ఉండేటట్లయితే చూసుకోండి. అంటే మనకు థంబ్నెయిల్ వచ్చేసి బాగా ఉంటే మనకి వచ్చేసి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది బాగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీ యొక్క వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ వచ్చేసి మీకు వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వండి, వేరే ట్యాగ్స్ అయితే ఇవ్వకండి. మీరు వచ్చేసి వేరే ట్యాగ్స్ ఇస్తే ఆ ట్యాగ్స్ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఆ వీడియో లేకుంటే వాళ్ళు వచ్చి ఆ వీడియో చూడరు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్సే మీరు వచ్చేసి ట్యాగ్ సెక్షన్లో అయితే ఇవ్వండి. మెయిన్ మీరు వీడియో వైరల్ అవ్వాలన్నా, లేకుంటే వ్యూస్ పెరగాలన్నా, వ్యూస్ రావాలన్నా మనకు వచ్చి మెయిన్ ట్యాగ్స్ ఫ్రెండ్స్. ట్యాగ్స్ కానీ మీరు వచ్చేసి పర్ఫెక్ట్గా ఇస్తే మీ యొక్క వీడియో అనేది యూట్యూబ్ సెర్చ్లో వెళ్తుంది. అక్కడ నుంచి మనకైతే వ్యూస్ అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ట్యాగ్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మీరు అయితే అవే ట్యాగ్స్ అయితే ఇవ్వండి. అంటే కామా లేకుండా మీరు వచ్చేసి ఆ ట్యాగ్స్ మళ్ళీ అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు వచ్చేసి డిస్క్రిప్షన్లో వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ అయితే మెయిన్గా అయితే ఇవ్వాలి. ఆ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మీరైతే కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇవ్వకుంటే మీకు వచ్చేసి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ పేజెస్లో మీరు వ్యూస్ అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు వచ్చేసి డిస్క్రిప్షన్లో వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మీ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇచ్చి, ఇప్పుడు సపోజ్ నేను హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ అని ఉంది కదా, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చింటే ఆ వీడియోకి మీద హ్యాష్ ట్యాగ్స్ ఎంతమంది యూజ్ చేసినారు దాన్ని బట్టి మనకు ఒకవేళ ఎవరైనా ఆ హ్యాష్ ట్యాగ్స్ కానీ సెర్చ్ చేసి కానీ లేదా ఆ హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేసి మన యొక్క వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వచ్చేసి డిస్క్రిప్షన్లో వచ్చేసి హ్యాష్ ట్యాగ్ అయితే ఇవ్వండి. వీడియో యొక్క SEO అనేది చాలా బాగా అయితే చేయండి. అంటే
డిస్క్రిప్షన్లో మీరు ఏమేమి ఐటమ్స్ ఇవ్వాలో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇవ్వండి. మీ యొక్క సోషల్ మీడియా లింక్ కానీ, అదేవిధంగా డిస్క్రిప్షన్, అదేవిధంగా కాపీరైట్, ఇవన్నీ మీరు డిస్క్రిప్షన్లో మొత్తం నీట్గా అయితే రాయండి. నీట్గా రాసి అయితే ఇవ్వండి. డిస్క్రిప్షన్ బాగా స్టైలిష్గా ఉండేటైతే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఎక్కువ మ్యాటర్ ఉంటే మనకు వచ్చేసి ఆల్గోరిథం అనేది అర్థమవుతుంది ఈ వీడియోలో ఏముంది మ్యాటర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఇండి స్క్రీన్స్, అదేవిధంగా ఐ కార్డ్స్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వండి. అలా ఇస్తే మీ ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూసిన తర్వాత మీరు లాస్ట్లోకి వచ్చేసి ఆ ఇండి స్క్రీన్ మీద క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఇండి స్క్రీన్ ఐ కార్డ్స్ ఇస్తే మనకు వచ్చేసి ఆ వీడియో కూడా ఈ వీడియో వైరల్ అయింది అనుకోండి, సపోజ్ 100 మంది చూశారు అనుకోండి, ఆ వీడియో కూడా దాదాపు ఒక 10 మంది అయినా చూస్తారు మహా అంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వ్యూస్ అయితే మనం అయితే పెంచుకోవచ్చు. మనకు వచ్చేసి వ్యూస్ ఎక్కువ రావాలంటే మనం వచ్చేసి ట్రెండింగ్ టాపిక్ మీద వీడియోస్ చేస్తే మనకు వచ్చేసి ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వచ్చేసి డైలీ ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే మనకి దొరుకుతుంటుంది. ఏదో ఒక దాంట్లో ట్రెండింగ్ టాపిక్ మీద వీడియోస్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ యొక్క వీడియో అనేది వైరల్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రెండింగ్ టాపిక్ అనేది మీరైతే పట్టుకోండి. ట్రెండింగ్ టాపిక్ని పట్టుకొని దాని మీద వీడియోస్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క వీడియో అనేది వైరల్ అయితే అవుతుంది. ఆ వ్యూస్ కూడా పెరుగుతాయి. ఆ టాపిక్ వైరల్ కాగానే మరి మళ్ళీ దాని మీదనే మళ్ళీ మీరు వీడియోస్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క వీడియో అనేది వైరల్ అయితే అవుతుంది. మనకు వీడియో వైరల్ అవ్వడానికి మెయిన్ ఛాన్సెస్ వచ్చేసి మనకు థంబ్నెయిల్ మీదనే మొత్తం మనకు థంబ్నెయిల్ బాగుండేటట్టయితే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వచ్చి థంబ్నెయిల్, టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, ఈ 4 ఐటమ్స్ మీరు కానీ బాగా ఇస్తే మీకు ఖచ్చితంగా మీ యొక్క వీడియోకి వచ్చేసి వ్యూస్ అయితే వస్తాయి. అదేవిధంగా మీ యొక్క వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా ఉండేటట్లయితే చూసుకోండి. వీడియో క్వాలిటీ ఒకవేళ బాగా లేకుంటే మనకు వచ్చేసి వ్యూస్ అయితే రావు. ఆడియన్స్కి వచ్చేసి మనకు వీడియో అనేది బోరింగ్ అయితే ఉండకూడదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని మనం ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియో మొత్తం చూసే విధంగా అయితే ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ఆడియన్స్ రిటెన్షన్ అనేది బాగుంటుంది. అప్పుడు వచ్చేసి యూట్యూబే మన యొక్క వీడియోలో వచ్చేసి బ్రౌజ్ ఫీచర్లోకి వచ్చేసి మనకు ఆ రికమెండేషన్ అయితే చేస్తుంది. మన వీడియోకి వచ్చేసి ఆడియన్స్ రిటెన్షన్ అనేది బాగుంటే మన యొక్క వీడియోని వచ్చేసి యూట్యూబే మనకు బ్రౌజ్ ఫీచర్లోకి వచ్చేసి రికమెండేషన్ అయితే చేస్తుంది. ఆ రికమెండేషన్ చేస్తే మనకు ఒక వీడియో అనేది ఖచ్చితంగా వైరల్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాట్లాడే విధానంలో కానీ లేదా మీరు చెప్పే విధానంలో కానీ ఎలాంటి ఆటంకం లేకుండా బాగా అర్థమయ్యే విధంగా మీరైతే చెప్పండి. మీ యొక్క వ్యూవర్స్ వచ్చేసి మన యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసే విధంగా అయితే మీరైతే వీడియోస్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఆడియన్స్ రిటెన్షన్ బాగుంటే డైరెక్ట్ యూట్యూబే మన యొక్క వీడియో అనేది మనకు వచ్చేసి రికమెండేషన్ అయితే చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసి మనం యూట్యూబ్లో వ్యూస్ అయితే పెంచుకోవచ్చు. నేను నేను చెప్పిన టిప్సే పాటిస్తున్నాను, అందుకోసం నాకైతే వ్యూస్ అయితే వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.